యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. కాకపోతే ఇప్పటిదాకా ఈ బీసీ కుల సంఘ నేతలు కావచ్చు, నాయకులు కావచ్చు, అక్కడక్కడ కనిపిస్తున్నారు. డిఫరెంట్ పార్టీలో ఉన్నారు, లేకుంటే విడిగా ఉన్నారు, పోరాటాలు చేస్తున్నారు. ఐక్యంగా పోరాటం అంటే ఇప్పుడు బీసీ శంకరావమో ఎక్కడో మన పరేడ్ గ్రౌండ్స్లోనో, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లోనో ఎక్కడో మాత్రం జరిగేది తప్ప ఒక ఏకంగా అయ్యి ఉద్యమంగా ఒక పోరాట రూపంగా ముందుకెళ్ళింది ఇప్పటిదాకా కనిపించలేదు కదా అంత తీవ్ర స్థాయిలో. ఇప్పుడు కనిపిస్తుంది కదా. ఇప్పుడు గ్రామీణ స్థాయిలో ఒక నలుగురు కూర్చొని ఒక చర్చ పెట్టుకుంటున్నారంటే బీసీల గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. ఏమీ లేదండి. ఉద్యమం అంటే ఎక్కువ మంది ప్రజలు ఒక అంశం పైన ఎక్కువ చోట్ల మాట్లాడుకోవడమే ఉద్యమం. ఈ ఉద్యమానికి నేను ఇస్తున్నటువంటి నిర్వచనం ఇది. ఒకే అంశం పైన ఎక్కువ మంది ప్రజలు ఎక్కువ చోట్ల మాట్లాడుకోవడమే ఉద్యమము. అది జరుగుతుంది ఇవాళ. అది జరుగుతుంది. అది గుర్తించినాయి కాబట్టే ఇలా బీఆర్ఎస్ పార్టీ బీసీ ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వాల్సి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ బీసీ ఆయనకి బీసీ మహిళకి ఇవ్వాల్సి వచ్చింది, అటు సిపిఐ పార్టీ బీసీ ఆమెకి బీసీ క్యాండిడేట్కి ఇవ్వాల్సి వచ్చింది, ఇటు బీజేపీ పార్టీ మల్క కుమరే బీసీకి బీఫామ్ ఇవ్వాల్సి వచ్చింది. ఇదంతా జరుగుతుంది కాబట్టే ఇస్తూ ఉన్నారు. ఇది జరగకపోతే వాళ్ళు ఎందుకు ఇస్తూ ఉండే? సో ఇప్పుడు ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చి ఒక అడుగు ముందుకు పడింది అనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి లేటెస్ట్గా ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన ఎట్లా అనిపిస్తుంది? స్వాగతిస్తున్నాం. పొరపాట్లు సరిదిద్దుకుంటున్నారు, స్వాగతిస్తున్నాం. ఒక్క నల్గొండకు సంబంధించి 5 ఎమ్మెల్సీలు అనౌన్స్ చేస్తే 4 నల్గొండ వాళ్లే ఉన్నారు. మీది నల్గొండే? మాది నల్గొండే. కానీ ఇదే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 ఎమ్మెల్యే స్థానాలుంటే 12లలో 8 మంది రెడ్లు తీసుకున్నారు. మరి మీ యాంకర్స్ అందరు అడగాలి కదా, ఒక్క నల్గొండ నుంచి 8 మంది రెడ్లు ఎమ్మెల్యేలు ఉంటారా అని వాళ్ళని అడిగినప్పుడు బాగుంటుండే. ఇవాళ ఈ నల్గొండ జిల్లా బిడ్డలకు, పోరాటం చేసినటువంటి బిడ్డలకు కొంత అవకాశాలు దొరుకుతున్నప్పుడు కొద్దిగా స్వాగతించాలి అందరూ కూడా. సో గతంలో ఇలాంటి పోరాటాలు నల్గొండకు సంబంధించి అద్దంకి దయాకర్ కూడా చేసిండ్రు. ఆ తర్వాత చాలా కాలం ఆయన ఎదురు చూసిండు. ప్రతిసారి నిరాశే. ఆయన ఒక్కోసారి ఏడ్చినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అల్టిమేట్గా ఆయనకు అభ్యర్థిగా అనౌన్స్ చేసింది. హ్యాపీ ఫీల్ అవుతున్నారా? సాటిస్ఫైడ్? సంతోషం. తోటి ఉద్యమకారుడు, పేదవాళ్ళ మంచి కోరుకునేటువంటి బిడ్డ అద్దంకి దయాకర్. ఆయనకి ఇవ్వడం మంచిది. ఇంకో డిమాండ్ కూడా ఐటమ్స్ చేస్తూ ఉన్నా. మా బిడ్డ, మా వర్గాల బిడ్డ విజయశాంతికి ఎమ్మెల్సీయే కాదు మంత్రివర్గంలో తీసుకొని హోమ్ మినిస్టర్ ఇస్తే కూడా మాకు మంచిది. అయితే ఆమె ఇంతకాలం ఎక్కడుంది? అసలు కనిపించలేదు. ఆమెకి సడన్ గా పాపప్ అయ్యారు, పేరు వచ్చింది, ఆయన క్యాండిడేట్ గా అనౌన్స్ చేశారు అనేటువంటి వాదన కాంగ్రెస్ లోనే వినిపిస్తుంది. ఒక విషయం చెప్తా ఉన్నా, విజయశాంతి గారు కనిపించకుండా పోయారు. ఆమె పోరాటం చేసినప్పుడు ఎక్కడున్నారండి? ఆమె తల్లి తెలంగాణ పార్టీ పెట్టి తెలంగాణ కోసం ఉద్యమాన్ని నిర్మించాలనుకుంది. ఆ తర్వాత తన పార్టీ పోయినా పర్వాలేదు, రాష్ట్రం వస్తే చాలని చెప్పి ఆ పార్టీని తీసుకుపోయి టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసి ఎంపీగా గెలిచి పార్లమెంట్లో మహిళా సింహం లెక్క నిలబడి బిల్లు పాస్ చేయించినటువంటి బిడ్డ విజయశాంతి. అవన్నీ గుర్తుకు రావా? ఆమె ఏం చేసిందంటే ముఖ్యమంత్రి కావడానికి అర్హత ఉన్నటువంటి బిడ్డ ఆమె. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడానికి అర్హతలున్న బిడ్డ విజయశాంతి. అయితే ఇంతకాలం ఎందుకు కనిపించలేదు? అంటీ ముట్టనట్టుగా ఉన్నారు. పార్టీ వ్యవహారాలు లేకపోతే అస్త్ర సన్యాసం చేశారేమో అనేటువంటి ఒక డౌట్ కూడా వచ్చింది. నెవర్. ఆమె త్యాగం చేసింది. మెదక్ ఎంపీ సీటును అడిగింది. అధిష్టానం ఆమెను ఒప్పించి ఆమెను క్యాంపెయినింగ్కు దింపి ఆమె సేవలను అధిష్టానం తీసుకుంది. ఆ సమయంలో మీకు ఎమ్మెల్సీ ఇస్తాం అని చెప్పి ఆమె చెప్పడంతో ఆమె క్యాంపెయినింగ్ చేసి ఆమె ప్రయత్నం ఆమె చేసి ఇవాళ ఎమ్మెల్సీ తీసుకుంటుంది. ఎమ్మెల్సీ మాత్రమే కాదు, మేము మా జాతుల బిడ్డ కాబట్టి చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి పదవికి అర్హురాలు. మినిమం మంత్రి పదవి అన్న ఇప్పుడు ఆమెకి ఇవ్వాలి. సో ఎందుకని చేయలేకపోయారని మీరు అనుకుంటున్నారు? ఏమని? ముఖ్యమంత్రి పదవికి అర్హురాలు, కనీసం మంత్రి అయినా చేయండి అంటే ఎందుకు జరగలేదు? ఎవరు చేస్తారని అనుకుంటాం. ఇప్పుడే ఆమె ఇంకా ఎమ్మెల్సీ కూడా 1.5 year గ్యాప్ వచ్చింది. తన ఎంపీ అడిగినప్పుడు ఎంపీ ఇవ్వలేదు. ఆ తర్వాత కొంచెం దూరం అయ్యారు. దూరం ఏం కాలేదు. ఆమె ఇప్పుడు రాహుల్ గాంధీ కుటుంబానికి లాయల్గానే ఉంది. ఒరిజినల్గా రాహుల్ గాంధీ కుటుంబాన్ని, సోనియా గాంధీ గారిని బాగా గౌరవిస్తుంది. ఆమె గౌరవించేటువంటి బిడ్డ. వాళ్ళ ఆదేశాల మేరకు ఆమె స్తబ్దుగా ఉండొచ్చు. ఇప్పుడు అందరూ కలిసి రావాలి అనుకున్నప్పుడు పార్టీలు ఏం చేస్తున్నాయి? బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధి ఏంటి బీసీకి సంబంధించి అనుకున్నప్పుడు అక్కడ
అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడం, కుల సంఘాల పెద్దల్ని పిలవడం అనేది వెరీ ఫస్ట్ పర్సన్ కవిత పిలిచారు. తనకు కావాల్సినటువంటి డీటెయిల్స్ అన్ని కులగణనకి సంబంధించి ఇచ్చారు. మీరు అడుగుతున్నారు ఎవరేం చేశారు అనేది. ఇప్పటిదాకా కులగణనకు సంబంధించి రౌండ్ టేబుల్ అయ్యా, మెమరాండం ఇచ్చారు. ఆ తర్వాత ఏం జరగాలి అనే దాని మీద కంటిన్యూస్గా ఫాలోఅప్లు అవుతున్నాయి, ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అండ్ బీఆర్ఎస్లో కూడా అలాంటి ఒక కదలిక అనేది ముందుకు వచ్చినట్టుంది. వాళ్ళు చిత్తశుద్ధి ఉంది వాళ్ళకి, వాళ్ళని కూడా మేము కలుపుకుపోతామంటారా మీరు? నేను ఒక మాట చెప్తున్నానండి. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అని ఉండే, దాన్ని మనం జాతీయ పార్టీగా బీఆర్ఎస్ అని చేసుకున్నాం, భారత రాష్ట్ర సమితి. ఒడిశాలో వింగ్ ఏర్పాటు చేసినాం, ఏపీలో వింగ్ ఏర్పాటు చేసినాం, అటు మహారాష్ట్ర పోయినాం. అక్కడ జాతీయ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు కదా, తెలంగాణ రాష్ట్ర శాఖకు బీసీ అధ్యక్షుని చేయమని. ఇప్పుడు బీసీ వాదం డెవలప్ అయింది, బీసీలంతా ఉద్యమంలోకి దిగుతూ ఉన్నారు, బీసీలు వాటా కావాలంటా ఉన్నారు కాబట్టి బీసీ అంటున్నామేమో. కానీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని బీసీని పెట్టండి. సో తీర్మాన్ మల్లన్న బోల్డని డిమాండ్స్ చేస్తున్నారు. డిమాండ్ అది. ఇప్పుడు పర్టికులర్గా మనం తీర్మాన్ మల్లన్నకి సంబంధించి మాట్లాడుకుంటే పర్సనల్గా ఏ పార్టీలో చేరుతున్నారు, నిజంగా పార్టీ పెడతారా? తీర్మాన్ మల్లన్న వెనకాల ఎవరున్నారు, ఎవరిని కలుపుకొని మీరు ముందుకెళ్తున్నారు, ఎంతమంది మేధావులు మీతో ఉన్నారు? ఇప్పుడు నా సస్పెన్షన్ తర్వాత మీడియా విపరీతంగా జనసేన పార్టీ అధ్యక్షుడు అవుతున్నాడు మల్లన్న అని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అవుతున్నాడు మల్లన్న అని, సొంత పార్టీ పెడుతున్నాడు మల్లన్న అని, బీజేపీలో చేరుతున్నాడు మల్లన్న అని, మీ వెనకాల బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది, వాళ్ళు కూడా ఫోన్లు చేస్తున్నారు అనేది విషయం ఏంటంటే ఈ అన్ని వాళ్ళు అనుకున్నటువంటి అంశాలు. నేను మొన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టిన పిదప చెప్పిన క్లియర్గా, నేను బీసీ ఉద్యమాన్ని నిర్మించేది ఉంది, బీసీల్లో మరింత చైతన్యవంతం చేసి వాళ్ళని కథన రంగంలోకి తీసుకొచ్చేటువంటి పని ఉంది. నేను ఏ పార్టీలో చేరడానికి ఈ కార్యక్రమాలు చేయట్లేదు, ఏ పార్టీలో చేరనిప్పట్లో అని చెప్పిన. పార్టీ పెడుతున్నారా? పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తాను ముందుకొచ్చి, బీఆర్ఎస్ పార్టీ బీసీ ముఖ్యమంత్రి అని ముందుకొచ్చి, బీజేపీ పార్టీ బీసీ ముఖ్యమంత్రి అని ముందుకొచ్చి ఇక మేమే చేస్తున్నాం కదా అనేటువంటి మాట చెప్తే ఆలోచిస్తాం. లేదు మేము ఈ పార్టీలు ఉన్నది మమ్మల్ని సీఎం చేసుకోవడానికి, బీసీలారా మీ పార్టీ మీరు పెట్టుకోరని చెప్పి వీళ్ళు ఒక అనివార్యత క్రియేట్ చేస్తే అప్పుడు ఆలోచిస్తాం. సో ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం 3 ఏళ్ల పాటు జరగాల్సినటువంటి పోరాటం అంతా చేయడానికి ఆర్థిక బలం, అంగబలం అనేది ఉండాలి. తీన్మార్ మల్లన్నకు ఉందా అదంతా? మీరు చేసే పని నిజాయితీ నీతితో కూడుకున్నదైతే అన్నీ వస్తాయి. ఈ ప్రజల నుంచి మద్దతుతో పాటు అన్నీ వస్తాయి. మీ పోరాటంలో నిజం, ధర్మం ఉంటే సహకరించే ప్రజలు లక్షలాది మంది ఉంటారు. కేవలం ప్రజల సహకారం సరిపోతుందా? నాయకులు, పారిశ్రామికవేత్తలు ఎవరన్నారండి? వాళ్ళ కాడ ఏముందండి? అసలైన సంపద ఈ వర్గాల దగ్గర ఉంది. బీసీలంటే ఇవాళ కనీసం 5,000 రూపాయలు ప్రతి నెల ఒక వ్యక్తి ఖర్చు పెట్టగలిగిన శక్తి ఉన్నటువంటి వాళ్ళు. 2 కోట్ల మంది బీసీలు ఒక నెలలో 5,500 రూపాయలు ఖర్చు చేస్తే 10,000 కోట్ల రూపాయలు ఎకానమీకి జమ చేసేటువంటి శక్తి బీసీల దగ్గర ఉంది. ఒక ఏడాదికి 1,20,000 కోట్ల రూపాయలు ఎకానమీకి జమ చేసే శక్తి వీళ్ళ దగ్గర ఉంది. అంతకుమించిన శక్తి ఏముంది? ఇంకా అది కాకుండా ఇంకా వీళ్ళ దగ్గర ఏముంది? కాకపోతే మల్లన్న గారు, ఇప్పుడు మీరు చేసినటువంటి అబ్జర్వేషన్ కావచ్చు, ఇన్నేళ్ల పాటు కనిపించినటువంటి ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు మేము నాయకులు అవ్వాలని కోరుకుంటున్నారా? అప్పటిదాకా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలో, అధికారంలో ఉన్న మంత్రులో, లేకపోతే అధికారులో వాళ్ళంతట వాళ్ళే మేము నాయకులుగా ఎమర్జ్ అవ్వాలని కోరుకుంటున్నారా? మీ అబ్జర్వేషన్ ఏంటి? ఈ కదలిక అనేది సామాన్య ప్రజల్లో కూడా కనిపించిందా? ఎస్, కనిపించిందండి. బీసీలో బహుశా నా ఫోన్లో ఉన్నది, ఒక ఆర్టీసీ బస్ ఎక్కిండ్రు ఒక ఆయన. ఆర్టీసీ బస్ ఎక్కి మిగతా ప్రజల్ని వీడియో తీసి అడుగుతున్నారు, అమ్మా మీకు తీన్మార్ మల్లన్న తెలుసా అంటే, తెలుసు, మన బీసీల కోసం కొట్లాడుతుండగా బిడ్డ అని ఒక ఆమె చెప్తా ఉంది. కొట్లాడాలా వద్దా అని అంటే ఆమె చెప్తా ఉంది, మనకి ఇంత అన్యాయం అయిందని నాకు కూడా తెలియదు బిడ్డ, ఆయన చెప్పినాకనే అర్థమైంది, కొట్లాడాలని చెప్తా ఉంది. ఆయన ఎవరో నాకు తెలియదు. ఇట్లా ప్రజల్లో ఒక చర్చ జరుగుతూ ఉందంటే ఆ ప్రజలకు జరిగినటువంటి దశాబ్దాల అన్యాయాన్ని
ఉద్యమంగా మలిస్తే ఉద్యమము నాయకత్వాన్ని ఇస్తుంది, ఉద్యమమే నాయకత్వాన్ని ఇస్తుంది, వాళ్ళు లీడర్లుగా ఎమర్జ్ అవుతారు. మనం లీడర్ కావాలని అనుకుంటే కాదు, ఆ ఉద్యమం ఇస్తుంది. సో ఇప్పటిదాకా ఎంతమంది అలా ముందుకొచ్చారు? చాలామంది ఎమ్మెల్యే స్థాయిలో పోటీ పడే సత్తా ఉన్నటువంటి వాళ్ళు 500 మంది ఉన్నారు, అంతమంది ఉన్నారు. ఆ స్థాయిలో ఉన్నది వాళ్ళ బీసీ నాయకత్వం బలంగా. ఇప్పుడు గత ఎన్నికల్లో చూసినా అంతకుముందు చూసినప్పటికీ ఇప్పటిదాకా ఎవరి దగ్గర అయితే డబ్బు ఉందో వాళ్ళు డబ్బు పెట్టి టికెట్ తెచ్చుకుందాము అనేటువంటి ఆలోచనలో మోసపోయిన వాళ్ళు ఉన్నారు, కోట్లు అలా దండుకున్నటువంటి లీడర్లు ఉన్నారు. వాళ్ళకేదో టికెట్ ఇప్పిస్తాము అని ఒక అభయం ఇచ్చి తర్వాత భంగపాటు ఇవన్నీ అయ్యాయి కదా. అలాంటివి లేకుండా తీన్మార్ మల్లన్న చెప్తున్నట్టుగా ఒక ఉద్యమం వస్తుంది, అందరికీ ఇస్తారు, ఎలా నమ్మాలి మిమ్మల్ని? విషయం ఏంటంటే డబ్బుతోటి టికెట్లు గెలుపులు అనేటివి ఉండవు. మొన్న ఆయన పేరేంది ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు కాడ డబ్బు లేకనే ఓడిపోయిందా? 200 కోట్లు ఖర్చు పెట్టాడనేది కూడా వినిపించింది. మేబీ పెట్టిండొచ్చు, ఎంత పెట్టిండు అనేది తెలియదు. డబ్బు అనేది ఒక పార్ట్ మాత్రమే ఎన్నికల్లో, అది గెలుపు కాదు. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేసిన తర్వాత 2014లో మొదటి ఎన్నికలు ఫేస్ చేస్తున్న టైంలో డబ్బు మీద జరిగే ఎలక్షన్ కాజ్ మీద జరిగింది. ఒక కాజు వచ్చినప్పుడు డబ్బు దాని ముంగట పనిచేయదు. రేపు భవిష్యత్తులో డబ్బు రాజకీయాలు ఉంటాయి, వర్గ రాజకీయాలు ఉంటాయి. ఆ వర్గ రాజకీయాల ముందు ఈ పెత్తందారి వ్యవస్థ మోకరిల్లాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి భవిష్యత్తులో మీరు అనుకుంటున్నటువంటి డబ్బు రాజకీయాలు, ఇదే స్థాయిలో టికెట్లు కొనుక్కొచ్చుకోవడం, బీఫామ్లు, ఇంత సీనే ఉండదు. తీన్మార్ మల్లన్న వెనకాల ఎన్ని వందల కోట్లు పోగేసుకున్నారు? అంటే నేనేమంటున్నా, తీన్మార్ మల్లన్న వెనకాల ఎన్ని వందల కోట్లు పోగేసుకున్నారనే కంటే ఎవరెవరు ఎంత ఇచ్చారో లిస్ట్ రాసుకున్నాండి, మీకు తెలుసు. మీ దగ్గర లేదా ఆ లిస్టు? అంటే నేనేమంటున్నా, మీరు పోగుపడాలంటే ఎక్కడి నుంచి అయినా రావాలి కదా, ఆ ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళని తీసుకొని రండి. తీన్మార్ మల్లన్న చెప్పితే మా వర్గాల ప్రజలు గడబో అన్న ఖర్చు ఎందుకు చూసుకోపో అంటే చూసేవాళ్ళు 100 మంది ఉన్నారు. డయాస్ ఆయనకి ఏందో ఖర్చు ఏందో చూసుకోమంటే పెట్టేవాళ్ళు 100 మంది ఉన్నారు. పోగేసుకొని చేయాల్సినటువంటి అవసరం మాకు రాలేదు, రాదు కూడా. ఇక్కడ నుంచి వరంగల్లో జరిగినటువంటి మీటింగ్కి మీరు హెలికాప్టర్ వేసుకొని వెళ్ళారు, ఆ హెలికాప్టర్ ఎవరు అందించారు, దానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే వాళ్ళకి ఏం చెప్తారు? అది మా వర్గాల నుంచి పనిచేస్తున్నటువంటి ఐటీ ఎంప్లాయీస్ ఆ హెలికాప్టర్ బుక్ చేసినారు. వాళ్ళే పాపం ఖర్చు పెట్టుకొని బుక్ చేసినారు, వాళ్ళే అరేంజ్ చేసినారు. అది త్రూ ఆన్లైన్ ట్రాన్సాక్షన్. ఆ హెలికాప్టర్ కూడా వాస్తవానికి పెట్టేది కాదు, కానీ రాజ్యసభలో విప్పుగా ఉన్నటువంటి డిఎంకే ఎంపీ విల్సన్ గారు ఆయన తెల్లారే పార్లమెంట్లో ప్రైవేట్ బిల్ పెట్టేది ఉంది. ఈ సభకు హాజరై మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళిపోవాలా. రోడ్డు మార్గంలో అయితే ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయని అది పెట్టడం జరిగింది. ఆయన సభకు వచ్చిన తర్వాత మేము హెలికాప్టర్ పంపించేసినాం. ఆ తర్వాత ఆయన సభ మధ్యలోంచి వెళ్ళిపోయాడు. ఎందుకు? ఈ ఫ్లైట్ అందుకొని మళ్ళీ ఢిల్లీ పోయి ఆ బిల్ ఇంట్రడ్యూస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో. అది వాళ్ళ కోసం పెట్టినటువంటి ఫ్లైట్ చాపర్ తప్ప మేము ఎక్కి తిరగడానికి కాదు. సో తీన్మార్ మల్లన్న అనగానే ప్రతిసారి ఒక వివాదాలు, ఆరోపణలు ఇవన్నీ ఉంటాయి. వాళ్ళకు ఒక మీరు సఫాయి లాగా సర్టిఫికేట్, క్లీన్ చిట్, నేను నాది ఇది అని చూపించుకోవడం ఎట్లా అనిపిస్తుంటుంది? నేను ఎందుకు చూపించుకుంటా అండి? అవసరం లేదా? నాకేం పనా? అబద్ధానికి ఆన్సర్ చేసుకుంటా నేను ఎందుకు కూర్చుంటా అండి? ఇప్పుడు మీరు నిజాయితీగా నన్ను 100 ప్రశ్నలు అడిగినారు, దాంట్లో ఏది సత్యం ఏది కాదనేది నేను మీకు చెప్పుకున్నా. ఇప్పుడు ఒక అబద్ధాన్ని తీసుకొచ్చి దీనికి నువ్వు సమాధానం చెప్పాలంటే నాకేం పని లేదా? నేను ఎవరి సర్టిఫికేట్ల కోసం, ఎవరి ఐఎస్ఐ మార్కుల కోసం నేను ఎదురు చూడను. నేను ఏదనుకున్నానో అది చేసుకుంటూ పోతా. కాకపోతే ఇప్పటికీ ఉన్నటువంటి బీసీ కుల సంఘాల్లో కొంతమందిని తీన్మార్ మల్లన్న దగ్గరికి రానివాడు, కనీసం క్యూ న్యూస్ స్టూడియోకు కూడా పిలిచి వాళ్ళతో మాట్లాడినివాడు, ఇంటర్వ్యూలు ఇవ్వడు, గెస్టులుగా కూడా పిలవడు అనేది ఉంది. కొంతమందిని కావాలని దగ్గర పెట్టి కొంతమంది దగ్గరికి తీసుకుంటారా మీరు? విషయం ఏంటంటే తీన్మార్ మల్లన్న మొత్తం ఈ బీసీ సమాజాన్ని అంతా ఏకం చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న లాగా కార్యకర్తగా పనిచేసుకుంటూ ముందుకు పోవాలి అనేటువంటి, ఈ సమాజానికి మంచి చేయాలనేటువంటి ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పోతా ఉన్నాం.
అందరినీ కలుపుకుంటూ పోతాం. మీరు చూడండి, నేను ఎప్పుడు కూడా నన్ను విమర్శించేటువంటి బీసీ నాయకత్వాన్ని పొరపాటున కూడా రిప్లై ఇవ్వను. వాళ్ళని ఎదురుగా మాట్లాడను. నేను వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడను. అది నాకు ఆ వర్గాల మీద వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ. పొరపాటున కూడా ఓ మాట అన్నాను. మీరు చూడండి, నన్ను ఎవరన్నా అన్నా కూడా నావాడే అనాలని చెప్తా. సో భవిష్యత్తులో మేమందరం కలిసిపోయే వాళ్ళమే. మిమ్మల్ని ఎవరన్నా ఏమన్నా మీ వాడే అనాలని చెప్పినప్పుడు అంత అగ్రెసివ్, మళ్ళీ నేను స్టార్టింగ్కి వస్తున్నాను, అంత అగ్రెసివ్ లాంగ్వేజ్ వాడాల్సినటువంటి అవసరం ఉంది. అందరినీ కలుపుకొని పోవాలి అనుకున్నప్పుడు కొంచెం సాఫ్ట్ స్పోకెన్ స్కిల్స్ అంటారు, అవి యూజ్ చేయొచ్చు. లేకుంటే ఎలా కలిసిపోవాలి అన్నదాన్ని సముదాయించవచ్చు, మామూలుగా చెప్పొచ్చు. అంత బిగ్గరగా అరిచి గట్టిగా ఇంకా కోర్సు తీసుకోలేదండి, తీసుకున్న తర్వాత టైం పడుతుందా అది? అండ్ తీన్మార్ మల్లన్న ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్నారు ఎందుకు సస్పెన్షన్ కాపీని? కొంతమంది తమకు పదవులు కావాలని పార్టీని తిట్టి, పార్టీ నాయకత్వాన్ని తిట్టి సస్పెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది తమ ప్రయోజనాల కోసం పార్టీని ఇరుక్కున పెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను ప్రజల కోసం తీసుకున్న సస్పెండ్ కాబట్టి, మొట్టమొదటిసారిగా ప్రజల కోసం తీసుకున్న సస్పెన్షన్ కాబట్టి అది మెమొరబుల్ అయి నాకు. సో అదొక అచీవ్మెంట్ అంతే కదా. తీన్మార్ మల్లన్న, చింతపండు నవీన్, ఏ పేరు ఎక్కువ ఇష్టం మీకు? తీన్మార్ మల్లన్నగా ఇష్టం. ఎందుకు? ఎందుకంటే ప్రజలకి ఆ పేరుతో నేను కనెక్ట్ అయినా కాబట్టి ఆ పేరు అలా ఉండాలనుకోరు. మార్చుకున్నట్టున్నారు అలాగే? గజెట్లో కూడా మార్చడం జరిగింది, చాలా 10 ఏళ్ల కింద మార్చాం. ఇప్పుడు చింతపండు నవీన్ అని ఎవరైనా అంటే మిమ్మల్ని ట్రోల్ చేస్తున్న వాళ్ళకి మీరు ట్రోల్ ఏముందండి? మా అమ్మ నాన్న, మా ఇంటి పేరు చింతపండు, మా అమ్మ నాన్న పేరు పెట్టిన నవీన్ కుమార్ పేరు, అది ట్రోల్ ఏముందండి? అది నాకు అర్థం కాలే. సో మీరు చూసుంటారు కదా సోషల్ మీడియాలో ఎంత ట్రోల్ అవుతుంది చింతపండు నవీన్ అనగా. నాకు సోషల్ మీడియాను చూసి ఎంత ఓపిక ఉండదు మరి. బట్ యా, నాకు ఆ ఓపిక ఉండదు. నేను ఆ టాపిక్లో రాను. నాకు రానటువంటి అంశం గురించి నాకు చర్చే లేదు కదా. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చూడను అనుకున్నప్పుడు వరంగల్ సభలోనే అంత పరుషంగా ఎవరో ఏదో కామెంట్ చేశారో ఆ పేరు తీసుకుని మరి దానికి ఎందుకు రియాక్ట్ అవ్వాలి అంతగా? అంటే ఒకటి, మేము బీసీలంతా మాది తాగాలి అని చెప్పినప్పుడు ఆత్మగౌరవం ఉన్న బీసీలుగా చేసి తాగుతాం సార్ అని చెప్పాలా? కాకుండా ఆయన ఎవరో తెలియదు, అనానిమస్ ఎవరో అలా కామెంట్ చేసేసారు. ఇప్పుడు ఆయన తెలియదు, వెనకాల రెడ్డి అని ఉంది కాబట్టి ఆయన తెలియదు. బీబీసీలో ఒక కథనం ఉంటుంది, మీరు చూడండి. బహుశా ఆయన పేరు మహేశ్వర్ రెడ్డి అనుకుంటా. ఆయన పొలం దగ్గర నుంచి నడిచారని 2 దళితులను నీళ్ళల్లో ముంచి కర్ర పట్టుకొని, ఫోటోలు కూడా ఉంటాయి చూడండి, వాళ్ళ మీద మూత్ర విసర్జన చేసినాడండి. ఆయన ఎటు పోయారండి మీరంతా? అదే మహేశ్వర్ రెడ్డియా? ఈ మహేశ్వర్ రెడ్డి నాకు తెలియదు. ఆ ఘటన పోయినప్పుడు ఈ మాట చెప్పాల్సినటువంటి మీడియా, ఖండించాల్సిన మీడియా ఆ రోజు సైలెంట్గా ఉంది. నిజంగా దళితుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, వివక్ష ఇంకా ఉంది, రావాల్సినటువంటి మార్పు ఉంది అనేటువంటి కథనాలు వస్తూనే ఉంటాయి కదా. నేనేమంటున్నా, మీరు మార్పు రావాలని కథనాలు రాస్తారు తప్ప వచ్చిన మార్పును స్వాగతించరు. నేనేమంటున్నా, బీసీల్లో వచ్చినటువంటి చైతన్యాన్ని స్వాగతిస్తూ మరింత ముందుకు తీసుకుపోవడానికి మీరు అందరూ ప్రయత్నం చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆబ్వియస్గా అందరి దగ్గర నుంచి అది ఉంటుంది. కాకపోతే తీన్మార్ మల్లన్నలో అంత చిత్తశుద్ధి ఉందా? నిజంగా అంతే స్ట్రాంగ్గా ముందు నిలబడతాడా? ఈ 3 years మీరు చెప్పినటువంటి 3 years ఇంత గట్టిగా ఉంటాడా? మీకు ఈ రోజు ఇంటర్వ్యూ ఇస్తామని చెప్పాము, అదే చిత్తశుద్ధితో ఇస్తా ఉన్నాము. తీన్మార్ మల్లన్న ఏ మాట అయితే చెప్తాడో ఆ మాట కోసం ప్రాణం పనంగా పెట్టాను నిలబడతాం. ఇంటర్వ్యూ ఇవ్వడం వేరు, ఆ మాట కోసం నిలబడడం వేరు. ఇన్ని లక్షల మందిని ఏకం చేసి 50కి పైగా ఉన్న కులాలని సమీకరణ చేసి అందరితో కలిసి ముందుకెళ్ళి పోరాటం చేసి మీరు ఇప్పుడు చెప్పినటువంటి అగ్రకులాలు లేకుంటే పార్టీలు, ప్రభుత్వం, వీటన్నిటి మీద మీరు పోరాడాలి, ముందుకెళ్ళాలి అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటున్నా, నేను నా ఏజు 42 సంవత్సరాలు, నేను చదువుకున్నా, నేను ప్రజాక్షేత్రంలో యుద్ధంలో ఉన్నా, నేను పత్రికల్లో పనిచేసిన, నేను అనేక మంది పేద వర్గాలు ఇక్కడికి వస్తే చిన్న చిన్న పిల్లలకు ఆపరేషన్లు చేయించి చదివిపించుకుంటూ, పేదవాళ్ళకి ఇల్లు నిర్మించుకుంటూ, ఉపాధి కల్పించుకుంటూ, ఇవన్నీ మరి నేను ఒక్కనే చేయగలుగుతున్నా కదా. అంటే నీవు చేసే పనిలో చిత్తశుద్ధి ఉంటే సాధ్యం కానిదంటూ ఏది లేదు. మీరు అన్నట్టుగా 50 కులాలు, 50 కాదు 135 కులాలు, ఇవన్నిటిని చేస్తాం, చేసి చూపెడతాం. ఇవాళ తీన్మార్ మల్లన్న ఒక్కడే లేదు, తీన్మార్ మల్లన్నతో పాటు అనేక మంది మేధావి వర్గం ఈ బీసీ వర్గాల నుంచి ఉద్భవించింది. సో
సో ఆ 103 కులాలు కూడా మీతోనే ఉన్నాయా? 135 సారీ 135 కూడా మీతోనే ఉన్నాయి. 135 కులాలకు సంబంధించినటువంటి క్లాస్ ఇది. క్లాసు బీసీలను భారత రాజ్యాంగం బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పినాయి, కాస్ట్ అని చెప్పలే. మేమంతా ఒకే తరగతి వాళ్ళము కాబట్టి ఒకే తరగతిలో ఉంటాం. మేము గ్రూప్కి లీడరా కార్యకర్త, లీడర్ ఆ గ్రూప్లో ఒక సభ్యుని. లీడర్ ఎవరు అవుతారు? లీడర్ ఎవరు కావాలనేది ఆ గ్రూప్ నిర్ణయం తీసుకుంటుంది, నేను కాదు. సో ఆ గ్రూప్ అంతా ఎప్పుడు ఏకమై ఎప్పుడు ఆ డెసిషన్ అనౌన్స్ చేస్తుంది అనుకుంటున్నారు? 2 నెలలు ఓపిక పట్టరాదండి, అయిపోతుంది కదా బీసీ ఉద్యమం. సో ఇక్కడ నుంచి తీవ్రమైన ఉధృతమైనటువంటి రూపంలో వెళ్ళబోతోంది. ఖచ్చితంగా మా వర్గాలను చైతన్యం చేసే దిశగా చాలా ముందుకు పోతాం. పార్టీ అవసరం లేదు ఇంకా. పార్టీ గురించి మన ప్రస్తావన వచ్చినప్పుడు చెప్పాను, ఈ పార్టీలు అనివార్యత క్రియేట్ చేస్తే బీసీలకు ఏం కావాలనేది బీసీలు డిసైడ్ చేసుకుంటున్నారు.